వార్తావానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. ఎంగిపెళ్లి సుబ్బు చావుకొచ్చిందంటారు. అలా తయారైంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి. అసలే రాష్ట్రంలో ఘోర పరాజయంతో ఇటు జనానికి అటు అసెంబ్లీకి ముఖం చూపించలేక ప్రెస్ మీట్లతో నెట్టుకొస్తున్న జగన్ కు మహారాష్ట్ర ఎన్నికలు మహా డేంజర్ గా పరిణమించాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీకి అత్యంత అవసరం, కీలకం కూడా. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో సంభవించిన రాజకీయ పరిణామాలు బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడానికి కారణమైందంటున్నారు. మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ పుణ్యమాని రాష్ట్రంలో బలమైన శివసేన రెండుగా చీలి బలహీనపడింది. అలాగే ఎన్సీఏ కూడా నెట్టనున చీలి రెండు ముక్కలైంది. ఈ రెండు చీలిక వర్గాలు కూడా బీజేపీ పంచన చేరి ప్రభుత్వంలో భాగస్వాములయ్యాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించకపోతే శివసేన ఎన్సీపీ చీలిక వర్గాలకు బీజేపీతో కలిసి ఉండాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు, ఆ రెండు చీలిక వర్గాలకు కలిపి లోక్సభలో 7 సభ్యులున్నారు. వారు ఎన్డీలో కొనసాగుతారా లేదా అన్న విషయం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయంపై ఆధారపడి ఉంటుంది. సింపుల్ మెజారిటీకి 272 స్థానాలు అవసరం కాగా బీజేపీకి 240 సీట్లు మాత్రమే ఉన్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జేడీల మద్దతుపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. మొత్తం మిత్రపక్షాలతో కలిసి లోక్సభలో ఎన్డీఏ బలం 293. ఒకవేళ మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైతే శివసేన ఎన్సీపీ ఎంపీలు 7 ఎన్డీఏ సభ్యులుగా భావించలేం. అంటే కేంద్రంలో బీజేపీ మరింత బలహీనపడుతుంది. ఈ పరిస్థితిని తెలుగుదేశం నిస్సందేహంగా అవకాశంగా చేసుకుని జగన్ కేసుల సత్వర విచారణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే ఫలితాల తర్వాత జగన్ కేసుల విచారణ వేగం పుంజుకుంటే, అన్నిటికంటే ముఖ్యంగా రఘురామకృష్ణరాజు బెయిల్ రద్దు పిటిషన్లో సిబిఐ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికలు జగన్ కు మహా డేంజర్ గా మారాయని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.